దిమాకున్నోడు దునియాలో ఎక్కడైనా మహారాజులా బతుకుతాడన్న డైలాగ్ను అక్షర సత్యంగా ప్రూవ్ చేశాడు ఆటో డ్రైవర్. ఎంబీఏలో ఎక్కడా నేర్పించని బిజినెస్ ఫార్ములాను కనిపెట్టి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లను అవాక్కయ్యేలా చేశాడు. వ్యాపార పాఠాలు, ఆర్థిక సూత్రాలు స్వానుభవంతో నేర్చుకోవాలనే కానీ గుడ్డిగా ఇతరులను ఫాలో అయితే పెద్దగా లాభముండదని నిరూపించాడతడు. బీటెక్లు, ఎంటెక్లు చేసి సంపాదించే సంపాదన కంటే ఎన్నో రెట్లు అధికంగా సంపాదిస్తోన్న ఈ ఆటో డ్రైవర్ బిజినెస్ ఐడియాను చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, అతడి తెలివికి, బిజినెస్ మోడల్కు నెటిజన్స్ ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్న ఆటోవాలా సక్సెస్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ తెలివితేటలకు ఇప్పుడు సోషల్ మీడియా హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. లెన్స్కార్ట్ సంస్థ ప్రాడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ ఈ ఆటో డ్రైవర్ సంపాదనకు సంబంధించిన స్టోరీని, అతనితో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ తెలివికి సలాం కొడుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆటో డ్రైవర్ ఏం చేశాడనే విషయానికి వస్తే, ప్రజల అవసరాలను గుర్తించి వినూత్న రీతిలో పరిష్కారాలు కనుగొనడమే వ్యాపారానికి ప్రధాన సూత్రం. అదే సంపద సృష్టికి మూలం. మేనేజ్మెంట్, కామర్సు విద్యార్థులందరూ నేర్చుకునే ముఖ్య ఆర్థిక సూత్రం కూడా ఇదే. దీన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు ఆ ఆటో డ్రైవర్. చదువులేని ఆటో డ్రైవర్ స్వానుభవంతో దాన్ని అమల్లో పెట్టి నెలకు ఏకంగా 8 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. అయితే ఆటో డ్రైవర్ చేస్తోన్న బిజినెస్ కూడా పెద్దది కాదు. కేవలం జనాల లగేజీకి కాపలా కాయటమే. ముంబై వీసా కాన్సులేట్కి ప్రతిరోజు చాలా మంది వీసా ఇంటర్వ్యూల కోసం వస్తూ ఉంటారు. వారి వెంట లగేజ్ కూడా ఉంటుంది. కానీ కాన్సులేట్లో ఎక్కడా కూడా వారి వెంట తెచ్చుకున్న లగేజీని భద్రపరుచుకునేందుకు సౌకర్యాలు లేవు. దీంతో లగేజ్ని తమతో పాటు లోపలికి అనుమతించకపోవడంతో వాటిని బయట ఎక్కడ పెట్టాలో తెలియక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందికి వినూత్న పరిష్కారం కనుగొన్నాడు ఆ ఆటో డ్రైవర్. కాన్సులేట్కు వచ్చేవారి లగేజ్ని భద్రపరచడం బిజినెస్గా మార్చుకున్నాడు. అయితే ఈ సర్వీస్కు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇక తాను చేస్తోన్న ఈ పనికి పోలీసుల నుంచి ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏకంగా తన బిజినెస్ లో ఓ పోలీసునే పార్ట్నర్ని చేసుకున్నాడు. ఆ పోలీసుకు స్థానికంగా లాకర్ వ్యవస్థ ఉంది. ఇలా రోజుకు కాన్సులేట్ కు వచ్చి వారి సమస్యలను తీర్చుతూనే తన బతుకు తెరువును సాగిస్తోన్న ఆటో డ్రైవర్ దాదాపుగా నెలకు 8 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు తెలిసింది. అయితే ఓ రోజు లెన్స్కార్ట్ సంస్థ ప్రాడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ కూడా కాన్సులేట్ కు వచ్చాక లగేజీ ఎక్కడ పెట్టాలో తెలియక అవస్థ పడుతుంటే ఆ ఆటో డ్రైవర్ ఆయనకు తారసపడ్డాడు. మీ బ్యాగ్ నా వద్ద వదిలిపెట్టండి, మీరు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటాను, అందుకు 1000 ఛార్జ్ చేస్తానని ఆటోవాలా తన ఇబ్బందిని గమనించి చెప్పాడని రూపానీ తాను చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. అయితే యాప్స్ లేవు, ఫండింగ్ అవసరమూ లేదు, ఎంబీఏ చదువులూ లేవు. స్వానుభవంతో అతడు ఈ అద్భుత ఆదాయ మార్గాన్ని కనుగొన్నాడు. ఇలాంటి వ్యాపార దక్షత గురించిన వర్ణనలు మనకు ఏ మేనేజ్మెంట్ పుస్తకంలోనూ కనిపించవు. కానీ మనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని అనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు రూపానీ తన పోస్ట్లో. ఇక రూపానీ పోస్టుపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆటోవాలా ఐడియా అదిరిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.